హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. ఇది పేపర్ 1 తెలుగు మీడియం పేపర్ 11th జనవరి 2026 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి పేపర్ 1 క్వశ్చన్ పేపర్ అండి. దీని యొక్క కీ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది మనము చూద్దామండి. ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు అడిగారు, ఏ విధమైనటువంటి ఆన్సర్స్ మనము రాయాల్సి వస్తుంది, సబ్జెక్ట్ వైజ్గా మనము తెలుసుకుందాము. మ్యాథ్స్ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఈ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి అనేది ఈ పేపర్లో మనము డిస్కస్ చేద్దాము. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, రూట్ 1.44 ప్లస్ రూట్ 3.24 ఈక్వల్ ఎంత అన్నాడు. ఎంత అవుతుంది? 3.0 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92, క్రింది వాటిలో నుండి చతుర్భుజ నిర్మాణాలకు సంబంధించి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి. ఒక చతురస్రాన్ని గీయడానికి అవసరమైన కనీస కొలత 1. రెండు కర్ణాల పొడవులు ఇచ్చినప్పుడు రాంబస్ నిర్మించవచ్చు. ఒక సమాంతర చతుర్భుజాన్ని గీయడానికి అవసరమైన కనీస కొలతలు 2. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏందవుతుంది మరి? ఏబి మాత్రమే అన్నారు. ఏబి మాత్రమే ఏంటిది? ఏ అండ్ బి. ఒక చతురస్రాన్ని గీయడానికి అవసరమైన కనీస కొలత 1, అంటే 4 భుజాలు సేమ్ చతురస్రాన్ని. నెక్స్ట్, 2 కర్ణాల పొడవు ఇచ్చినప్పుడు రాంబస్ని నిర్మించవచ్చు. ఇది కూడా కరెక్టే. ఏబి 2 కరెక్ట్ ఆన్సర్. 93, ఒక వృత్తం యొక్క వృత్త పరిధి 30.8 సెంటీమీటర్లు అయితే పావు వృత్తం యొక్క వృత్త పరిధి సెంటీమీటర్లలో π = 22/7గా ఉపయోగిస్తారు. అయితే ఏమవుతుంది? 17.5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94, క్రింది వాటిలో 11 చే ఖచ్చితంగా భాగించబడని సంఖ్యను ఎంచుకోండి. ఏంటిది మరి? 3470743 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 95, 5m² - 2 రూట్ 15mn ప్లస్ 3n² ఈక్వల్ ఎంత? ఎంత అవుతుంది? రూట్ 5m - రూట్ 3n హోల్ పవర్ 2 హోల్ స్క్వేర్. క్వశ్చన్ నెంబర్ 96, 6 అంకెల అతిపెద్ద సంఖ్య మరియు 4 అంకెల అతి చిన్న సంఖ్యల మొత్తం ఎంత? ఎంత అవుతుంది? 1000999. నెక్స్ట్ 97, క్రింది వాటిలో నుండి అడ్డు సౌష్ఠవ రేఖను మాత్రమే ఉన్న ఆంగ్ల అక్షరాల సమూహాన్ని ఎంచుకోండి. ఏంటిది? CDE. 98, 5⁻⁻1 into 5⁻2 అంటే 5² దెన్ 5⁻0 into 3/2 π⁻2 అయితే ఈక్వల్ ఏమవుతుంది? 20. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99, 54 మిల్లీమీటర్లు ఈక్వల్ ఎంత అవుతుంది? 2 into 3⁻3 into 10⁻³ మీటర్లు. నెక్స్ట్ 100, క్వశ్చన్ నెంబర్ 100, ఏ = x² + 2y² - 12xy మరియు b =
12y² ప్లస్ 4x² మైనస్ 7xy అయితే x -1 y 1 అయినప్పుడు AB ఎంత అవుతుంది? a ప్లస్ b ఎంత అవుతుంది? a ప్లస్ b ఎంత అవుతుంది? 38. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. ఒక అర్ధవృత్తం యొక్క వైశాల్యం 27.72 చదరపు సెంటీమీటర్లు అయితే ఆ వృత్తం యొక్క వృత్త పరిధి సెంటీమీటర్లలో ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 26.4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. మొదటి 15 ప్రధాన సహజ సంఖ్యల మధ్య గతం ఎంత? ఎంత? 19. నెక్స్ట్ 103. ఒక టైలర్ 80 సెంటీమీటర్ల బట్టతో ఒక బ్లౌజ్ను కుడతారు. అతను బ్లౌజులు కుట్టి మార్కెట్లో అమ్మడం కోసం 30,000 పెట్టి 36 మీటర్ల బట్టను కొన్నాడు. అతను ప్రతి బ్లౌజ్ను 12,000కు అమ్మితే అతనికి వచ్చిన లాభం శాతం ఎంత? ఎంత అవుతుంది? 80%, 80%. నెక్స్ట్ 104. 3/20 = x/5 మరియు 96/y = 12/5 అయితే xy ఎంత? xy ఎంత? 30. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. x = 3/7 y = 2/5 అయితే x ప్లస్ y డివైడెడ్ x మైనస్ y ఎంత? ఎంత? 29. నెక్స్ట్ క్రింది సంఖ్యలను అవరోహణ క్రమములో అమర్చండి. అవరోహణ 11/4 12/5 7/3 మరియు 5/2 లను అవరోహణ క్రమంలో మార్చాలి. ఏది అవరోహణ క్రమంలో? ఇది కలుగుతుంది. ఏంది? 11/4 5/2 12/5 7/3. నెక్స్ట్ 107. 107 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. y ≠ 0 అయితే x 8y⁵ మైనస్ 24y³ ప్లస్ 18y బై 2y ఇంటూ 2y² మైనస్ 3 ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 2y² ఏంది? 2y² మైనస్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 109. 108. క్యూబ్ రూట్ ఆఫ్ 3375 ఈక్వల్ ఎంత? ఎంత? 15. 15 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 109. 0.5 మీటర్ల అంచు గల ఒక ఘనాకారపు ట్యాంక్ ఘన పరిమాణం లీటర్లలో ఎంత? 125 × 10⁻�0. క్వశ్చన్ నెంబర్ 110. క్రింది వాటిలో నుండి సగటు 28 అయ్యే దత్తాంశంను ఎంచుకోండి. ఎంత? 4, 46, 13, 49. ఒక త్రిభుజంలో కోణాలు 5:2:2 నిష్పత్తిలో ఉన్నట్లయితే అది ఏ త్రిభుజం అవుతుంది? అధిక కోణ త్రిభుజం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 112. 112. 8 డజన్ల గుడ్ల ధర 672 అయితే 3.5 డజన్ల గుడ్ల ధర ఎంత అవుతుంది? 294 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. ఒక షడ్భుజాకార పట్టకముకి ఉన్న ముఖాల సంఖ్య ఎంత? ఎంత? 8. క్వశ్చన్ నెంబర్ 114.
0.27 బార్ ఈక్వల్ టు x/y. x, y సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయితే y మైనస్ 3x యొక్క విలువ ఎంత? 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115. భిన్నాలు, దశాంశాలు, శాతాలు, లాభం మరియు నష్టం. ఈ ఫ్లో చార్ట్ దేనిని సూచిస్తుంది? ఒక శాఖలోని సహ సంబంధం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115. ఈ క్వశ్చన్ ఇంకా రావట్లేదా అని చూస్తున్నాం. జతపరచుడు వచ్చింది. గణిత బోధన పద్ధతులను వాటి లక్షణాలతో జతపరచండి. ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ. సాధారణ, ప్రత్యక్షం, ప్రత్యేకం, సాధారణం, వివిధ అంశాలను ఏకం చేయడం, సరళమైన చిన్న భాగాలుగా విభజించడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఏమన్నారు? ఆన్సరు ఏను 2తో కలిపాడు. ఏను 2తో కలిపారు. మరి బిని 1తో కలిపారు. సిని 4తో కలిపారు. డిని 3తో కలిపారు. జతపరుస్తాను, చూడండి. వీలైతే రాసుకోండి, పనికి వస్తుందండి. ఓకే. ఆగమన విధి ఏను 2తో, ప్రత్యేకం, సాధారణం. నిగమన విధి దేంతో కలిపారు? 1, సాధారణం, ప్రత్యేకం. నెక్స్ట్ విశ్లేషణ దేంతో పోల్చారు? 4 తోటి. సరళమైన చిన్న భాగాలుగా విభజించారు. మరియు సంశ్లేషణ దేంతోటి? వివిధ అంశాలను ఏకం చేయడం. ఇలాంటి క్వశ్చన్స్ చాలా రిపీట్ అవుతూ ఉంటాయి. చదువుకోండి, అర్థం చేసుకోండి. ప్లీజ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117. ఏ మరియు బి రెండు వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. నిర్మాణాత్మక మదింపు అనేది బోధన అభ్యసన ప్రక్రియ సమయంలో పరపుష్టి అందించడానికి మరియు అభ్యసనాన్ని మెరుగుపరచడానికి నిర్వహిస్తారు. సంగ్రహణ మదింపు ప్రధానంగా తరగతి గది బోధన సమయంలో అభ్యసన లోపాలను గుర్తించడం లక్ష్యం పెట్టుకుంటుంది. కేవలం ఏ మాత్రమే సరైనది. ఏంటిది ఇక్కడ? ఏ మాత్రం ఏంటిది? నిర్మాణాత్మక ముదింపు అనేది బోధన అభ్యసన ప్రక్రియ సమయంలో పరిపుష్టి అందించడానికి మరియు అభ్యసనాన్ని మెరుగుపరచడానికి నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గది పరిశీలనలో ప్రణాళికాబద్ధమైన సోపానాలైన పరిచయం, వివరణ, ఉదాహరణలు, అభ్యాసం మరియు మూల్యాంకనమును అనుసరించాడు. అతడు అనుసరించిన పథకం ఏంటిది? పీరియడ్ పథకం. పీరియడ్ పథకం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 119. ఏ మరియు బి రెండు వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. పుస్తకం కరికులం అమలుకు మద్దతు ఇచ్చే బోధన అభ్యసన వరుసగా పనిచేస్తుంది. పుస్తకం అనేది ఉపాధ్యాయుడు మార్పు లేకుండా ఖచ్చితంగా అనుసరించాల్సిన ఏకైక తప్పనిసరి సాధనం. కరెక్ట్ ఆన్సర్ని వెతకండి అన్నాడు. ఏ మాత్రమే నిజం. ఏంటిది ఇక్కడ? పుస్తకం కరికులం అమరిక మద్దతు ఇచ్చే బోధన అభ్యసన వరుసగా పనిచేస్తుంది. వనరుగా పనిచేస్తుంది, వరుసగా కాదు. 120.
క్వశ్చన్ నెంబర్ 120. దీర్ఘఘన ఘన పరిమాణం 1 × L × H అనే సూత్రాన్ని ధృవీకరించడానికి విద్యార్థులు సెలవులను బ్లాక్స్, స్ట్రింగ్స్, కప్పులు ఉపయోగించి సమూహాలలో పనిచేశారు. ఈ పద్ధతిని సూచిస్తుంది. ఏ పద్ధతిని సూచిస్తుంది? ప్రయోగశాల పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి మరియు సంశ్లేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ప్రయోగశాల పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదండి మన యొక్క మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్. చెప్పినటువంటి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో, ఎవరైతే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు పంపండి. నేను 2024లో, 25లో, 26లో జరిగినటువంటి అన్ని టెట్ ఎగ్జామ్ యొక్క కీ పేపర్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాం. ఇప్పుడు మనం ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈవీఎస్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఈవీఎస్కి అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటిది, ఆన్సర్స్ ఏం రాయాలి అనేది మనము డిస్కస్ చేద్దాము, చూద్దాం. ఈవీఎస్ అయితే క్వశ్చన్ నెంబర్ 121. క్వశ్చన్ నెంబర్ 121 నుంచి 150 వరకు ఈవీఎస్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. చూద్దాం. ఒక సంవత్సరంలో జీవిత చక్రాన్ని పూర్తి చేసే మొక్కను గుర్తించండి. ఒకటే సంవత్సరంలో జీవిత చక్రాన్ని పూర్తి చేసేటటువంటి మొక్క గురించి తెలపండి అన్నారు. క్యారెట్, మామిడి, బఠానీ, కొబ్బరి. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? బఠానీ. నెక్స్ట్, బఠానీ ఒకటే సంవత్సరంలో జీవితాన్ని పూర్తి చేస్తుంది. నెక్స్ట్, వైద్యులు పిల్లలకు ప్రతిరోజు నారింజ రసం తాగమని సలహా ఇస్తారు. ఎందుకంటే అందులో విటమిన్ సి ఉంటుంది, స్కర్వీని నివారిస్తుంది. అందులో విటమిన్ డి ఉంటుంది, కంటి చూపుకు సహాయపడుతుంది. మా పాప డిస్టర్బ్ చేసిందండి, అందుకోసం నవ్విన. అందులో కాల్షియం ఉంటుంది, ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడుతుంది. నెక్స్ట్, అందులో ప్రోటీన్ ఉంటుంది, శరీర పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే ఆన్సర్ ఏమవుతుంది? అందులో విటమిన్ సి ఉంటుంది, దీనిని స్కర్వీని నివారిస్తుంది. ఏంటిది? క్వశ్చన్ ఏంటిది అసలు చూడండి. వైద్యులు పిల్లలకు ప్రతిరోజు నారింజ రసం తాగమని సలహా ఇస్తారు. ఎందుకంటే అందులో విటమిన్ సి ఉంటుంది, స్కర్వీ వ్యాధిని నివారిస్తుంది కాబట్టి. ఓకే, విటమిన్ సి ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇది మన ఆన్సర్ అండి. హలో 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 నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 123. ఆహారంలోని అంశం మరియు దాని లోపం వలన కలిగే వ్యాధికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడగడం జరుగుతుంది అన్నమాట. ఏంటిది? కాల్షియం ఎముకలు మరియు దంతాల క్షయం, విటమిన్ B1 బెరీ వ్యాధి, నెక్స్ట్ అయోడిన్ రక్తహీనత మరియు విటమిన్ డి రికెట్స్ వ్యాధి. ఆన్సర్ ఏమవుతుంది? అయోడిన్ రక్తహీనత అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సరికాని ఆప్షన్ అంటే అయోడిన్, ఇది అయోడిన్ రక్తహీనత. సో అయోడిన్ తోటి ఏమవుతుందంటే ఏ వ్యాధి అవుతుందా, ఏ వ్యాధి లోపిస్తుంది? అయోడిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుందంటే గొంతువాపు వ్యాధి వస్తుంది అనమాట. సో ఇది రక్తహీనత అనేది కాదు, అది ఐరన్ లోపం వల్ల రక్తహీనత అనేది వస్తుంది, కాబట్టి ఇది రాంగ్. ఓకే, సో నెక్స్ట్, సో ఎముకల ద్వారా కాల్షియం లోపం వల్ల ఎముకలకు సంబంధించిన దంతాలకు సంబంధించిన వ్యాధి వస్తుంది. ఓకే, నెక్స్ట్ విటమిన్ B1 బెరీ వ్యాధి. ఓకే,
ఇవి కరెక్ట్ అన్నమాట. సో ఇందులోకించి కొత్త కొత్త క్వశ్చన్ తయారు చేసేటట్టు అవకాశం ఉంటుంది. ఏంటిది? కాల్షియం వల్ల ఏ విధమైనటువంటి వ్యాధి రాకుండా ఉంటుంది అంటే ఎముకలకు సంబంధించిన దంతాలకు సంబంధించిన వ్యాధి రాకుండాని ఒక క్వశ్చన్ తయారు చేయొచ్చు. మరియు B1 విటమిన్ వల్ల ఏ విధమైనటువంటి వ్యాధి వస్తుంది అంటారు. ఏంది? బెరీ వ్యాధి. విటమిన్ లోపం వల్ల. B1 విటమిన్ లేకపోతే ఏమొస్తుంది? బెరీ వ్యాధి. ఓకే, నెక్స్ట్ అయోడిన్ రక్తహీనత, అది రాంగ్, ఇది కరెక్ట్. ఇది అయోడిన్ లేకపోవడం వల్ల గొంతు వ్యాపు వస్తుందన్నమాట. విటమిన్ డి ఉండడం వల్ల రికెట్స్ని తగ్గించవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125 ఇప్పుడు క్రింది వాటిలో ఏది శాశ్వతమైన మార్పుగా పరిగణించబడదు? నెగిటివ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. పాలు పెరుగుగా మారడం, ఐస్ క్రీమ్ కరిగిపోవడం, ఇనుము తుప్పు పట్టడం, మొక్కలలో పెరుగుదల. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది మరి? ఐస్ క్రీమ్ కరిగిపోవడం. కింది శాశ్వతమైన మార్పుగా పరిగణించబడవు, శాశ్వతమైనది కాదు. నెక్స్ట్, ఈ కింది వాటిలో వీటిని సూక్ష్మ రక్షక భటులు అంటారు. ఇన్ఫోసైట్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ మరియు లింఫోసైట్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? న్యూట్రోఫిల్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. న్యూట్రోఫిల్స్, చిన్న సుక్కలుగా ఉంటుంది. ఓకే, న్యూట్రోఫిల్స్. నెక్స్ట్, ఇందులో ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది అనమాట. బేసోఫిల్స్ ఏ ఆకారంగా ఉంటుంది అండి? బేసోఫిల్స్ ఎస్ ఆకారంలో ఉంటుందండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, జస్ట్ జనరల్గా చెప్తున్నాను. ఓకే, న్యూట్రోఫిల్స్ అంటే ఇట్లా డాట్గా ఉంటాయి. ఓకే, సో ఈ 3 రక్త కణాలని మనము గుర్తుపెట్టుకోవడం కోసం ఒకటి ABN ఛానల్ అని అంటాం. ABN. ఏ అంటే ఇసినోఫిల్స్, బి అంటే బేసోఫిల్స్, ఎన్ అంటే న్యూట్రోఫిల్స్. ఓకే, ఇవి. క్వశ్చన్ నెంబర్ 126. ఒక వ్యక్తి సాధారణంగా ప్రకాశవంతమైన కాంతిలో రంగులను చూడటానికి కంటిలోని ఏ కణాలు దోహదపడతాయి? శంకువులు, దండాలు, గాంగ్లియన్ కణాలు, బైపోలార్ కణాలు. కరెక్ట్ ఆన్సర్ శంకువులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 127. మానవుల చర్మంలోని మెలనిన్ శరీరాన్ని వీటి నుండి రక్షిస్తుంది? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత వికిరణం, నెక్స్ట్ నీటి నష్టం మరియు చల్లని వాతావరణం. కరెక్ట్ ఆన్సర్ సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత వికిరణం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 128 స్క్రీన్ పైన కనిపిస్తుంది. స్టేట్మెంట్ 1 వ్యాఖ్య. మానవ ఊపిరితిత్తులోని వాయు వినిమయం కోసం గోణులు బాగా విస్తరించి ఉంటాయి. వాటి మొత్తం ఉపరితల వైశాల్యం సుమారు 160 మీటర్లు స్క్వేర్ ఉంటుంది. వ్యాఖ్య 2. గుండెకు వసతి కల్పించడానికి ఎడమ ఊపిరితిత్తులు కుడి ఊపిరితిత్తుల కంటే కొంచెం చిన్నవిగా ఉంటాయి. చూద్దాం ఆప్షన్స్ ఏంటిది. ఇక్కడ వ్యాఖ్య 1 మరియు వ్యాఖ్య 2 రెండు సత్యం. వ్యాఖ్య 1 మరియు 2 రెండు సత్యం ఏంటిది? ఇక్కడ మానవ ఊపిరితిత్తులో వాయు వినిమయం కోసం వాయుగోణులు బాగా విస్తరించి ఉంటాయి. వాటి మొత్తం ఉపరితల వైశాల్యం సుమారు 160 మీటర్ స్క్వేర్ ఉంటుంది. గుండెకు వసతి కల్పించడానికి ఎడమ ఊపిరితిత్తులు కుడి ఊపిరితిత్తుల కంటే కొంచెం చిన్నవిగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. అభివాహి నాడులు మెదడు మరియు వెన్నుపాము నుండి కండరాలకు మరియు గ్రంథులకు సంకేతాలను వెళతాయి. అపవాహిక నాడులు జ్ఞానేంద్రియాలు నుండి మెదడు మరియు వెన్నుపాము
సంకేతాలను తీసుకెళ్తాయి. సరైన దాన్ని చేయమని 2 వ్యాఖ్యలు సరైనవి, అంటే ఏ మరియు బి రెండు కూడా కరెక్టే అన్నమాట. 1 and 2 బోత్ కరెక్ట్. నెక్స్ట్, బొంగరపు కీలు. బొంగరపు కీలు మానవ శరీరంలో ఏ భాగంలో ఉంటుంది? ఇక్కడ మోచేయి, మెడ, మోకాలు, భుజం. ఏంటిది ఆన్సర్? మరి మెడ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనము తిరుగుతూ ఉంటాం, ఇటు 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 తిప్పుతాం కదా తలను. బొంగరం వల్ల తిరుగుతుంది కాబట్టి బొంగరపు కీలు అంటాం. ఓకే. 131. భారతదేశంలోని అణు విద్యుత్ ప్లాంట్ల మరియు వాటి స్థానాలకు సంబంధించిన సరికాని జతను గుర్తించండి. అంటే సరికాని స్టేట్మెంటే అడిగాను. ఓకే, సరికాని అంటే రాంగ్ వన్. చూద్దాం ఏంటిది. తారాపూర్ మహారాష్ట్ర కరెక్ట్ ఏట. కుడంకులం తమిళనాడు, కైగా కర్ణాటక, జైతాపూర్ గుజరాత్ రాంగ్. కాబట్టి 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 132. ఒక పునరుత్పాదక శక్తి రకమైన బయోగ్యాస్ ప్రధానంగా దేనిని కలిగి ఉంటుంది? ఈథేన్, మీథేన్, బ్యూటేన్, ప్రోపేన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? మీథేన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 133. 1853 మరియు 1883 మధ్య కాలంలో అసఫ్ జాహీ వంశ పాలకుల ప్రధాన మంత్రి దివాన్ ఎవరు? సర్ సాలార్ జంగ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 134. చోళ శాసనం ప్రకారం బ్రహ్మదేయ దేనిని సూచిస్తుంది? బ్రాహ్మణులకు దానం చేసిన భూమి అని అర్థం. బ్రహ్మదేయ. క్వశ్చన్ నెంబర్ 135. అంతర్జాతీయ దిన రేఖ IDL అనేది భూగోళంపై ఒక ఊహాత్మక రేఖ. ఇది IDL అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇది ఒక క్యాలెండర్ రోజును మరొక క్యాలెండర్ రోజు నుండి వేరు చేస్తుంది అని అర్థం. IDL. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 136. ఆఫ్రికాలో అధిక వర్షపాతం కలిగి ఉన్న ప్రాంతాలను గుర్తించండి. ఆఫ్రికాలోని మధ్య మరియు పశ్చిమ భాగాలు అధిక వర్షపాతం కలిగి ఉన్న ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 137. ఏంటిది? ప్రపంచవ్యాప్తంగా ఈ 2 తేదీలలో పగలు మరియు రాత్రి రెండు సమానంగా ఉంటాయి. ఏంటిది? డిసెంబర్ 21 మరియు సెప్టెంబర్ 23. సారీ, డిసెంబర్ అన్నాను, సారీ, తప్పు ఆన్సర్. ఏంటిది? కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23. మార్చ్ 21, సెప్టెంబర్ 23 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 138. 1929 నుండి నల్గొండ, పిల్లలమర్రి, కరీంనగర్ మరియు ఇతర ప్రదేశాలలో పటేళ్లు, పట్వారీలు, దేశ్ముఖ్లు మరియు వివిధ రెవెన్యూ మరియు పోలీసు అధికారులు చేస్తున్న దోపిడీని నిరోధించడానికి ఈ సంస్థలు స్థాపించబడ్డాయి. ఏంటిది? వ్యవసాయ సహకార సంఘాలు, గ్రామ రక్షణ కమిటీలు, రైతు సంఘాలు, యువత శిక్షణ కేంద్రాలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? రైతు సంఘాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 139. క్వశ్చన్ నెంబర్ 139. కనీసం 25 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి మాత్రమే ఈ సభకు సభ్యుడిగా ఎన్నిక కావడానికి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఏంటిది? రాజ్యసభ, రాష్ట్ర శాసన మండలి, రాజ్యసభ మరియు రాష్ట్ర శాసన మండలి, లోక్సభ మరియు రాష్ట్ర సభ. ఆన్సర్ ఏంటి? 4th వన్, లోక్సభ మరియు రాష్ట్ర శాసన సభ. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 140. చూద్దాం, స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతాను.
ఒక మంత్రి మండలిని పార్లమెంట్ సభ్యుల నుండి ఎన్నుకుంటారు మరియు ఈ మంత్రుల సమిష్టిగా దీనికి బాధ్యత వస్తుంది. భారత రాష్ట్రపతి లోక్సభ మరియు రాజ్యసభ రెండింటిని, లోక్సభ మాత్రమే అన్ని రాష్ట్రాల శాసనసభలకు. కరెక్ట్ ఆన్సర్ లోక్సభకు మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 141. యూరోపియన్ దేశాల వలస రాజ్యం కిందికి రాని 2 ఆఫ్రికన్ దేశాలను గుర్తించండి. ఏంటి? ఇథియోపియా మరియు లిబియా, మడగాస్కర్ మరియు నైజీరియా, టాంజానియా మరియు మొజాంబిక్, చాడ్ మరియు అంగోలా. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది మరి? ఇథియోపియా మరియు లైబీరియా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 142. ఐక్యరాజ్య సమితి బాలల హక్కు సమావేశం UNCRC 1989 ప్రకారం క్రింది వాటిలో ఒక బాలల హక్కు కాదు. ఏంది? సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులతో కలిసి జీవించే హక్కు, హింస మరియు హానికరమైన సంఘాల నుండి రక్షణ పొందే హక్కు, తరగతి గదిలో మానిటర్గా ఎన్నికలలో పోటీ చేసే హక్కు, ప్రపంచం గురించి జ్ఞానం మరియు అవగాహన పొందే హక్కు. ఆన్సర్ థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తరగతి గదిలో మానిటర్గా ఎన్నికలలో పోటీ చేసే హక్కు. నెక్స్ట్ 143. పేరిణి నృత్యంను సాంప్రదాయకంగా ఈ సందర్భంలో ప్రదర్శిస్తారు. మతపరమైన పండుగలలో, యోధుల యుద్ధానికి వెళ్ళే ముందు రాజసభలలో, పంటల కోతకు వచ్చినప్పుడు జరుపుకునే వేడుకలు, వివాహాలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యోధులు యుద్ధానికి వెళ్ళే ముందు రాజసభలో ఏం చేస్తారు? పేరిణి నృత్యంను సాంప్రదాయకంగా ఈ సందర్భంలో చేస్తారు. నెక్స్ట్ 144. 1668లో ఫ్రెంచ్ వారు భారతదేశంలోకి ప్రవేశించి ఈ ప్రాంతంలో తమ మొదటి వాణిజ్య కేంద్రాన్ని స్థాపించారు. సూరత్, పుదుచ్చేరి, మచిలీపట్నం, కాలికట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? సూరత్ కరెక్ట్ అవుతుంది. 145. క్రింది వాటిలో విద్యా ప్రణాళిక చట్టం మరియు పరిసరాల విజ్ఞానంకు కేటాయించిన వెయిటేజ్ సంబంధించిన సరైన జతను గుర్తించండి. ఏంటిది? జాతీయ ప్రణాళిక చట్టం 1988 15%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146. తరగతి గదిలో పిల్లలు చేసే తప్పులు ముఖ్యమైనవి ఎందుకంటే అవి పిల్లలు సమస్యలను విశ్లేషించడానికి మరియు పరిష్కరించడానికి సహాయపడతాయి. నెక్స్ట్ 147. క్రింది వాటిలో విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి ఏ పద్ధతిని అత్యంత ఎక్కువగా అవకాశం ఉంది? దేనికి? అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148. విద్యార్థులలోని అంతర్గత శక్తులను వెలికితీయుటకు వారి అనుభవపూర్వక అభ్యసనాన్ని కల్పించడానికి మరియు వారి అభిరుచులకు అనుగుణంగా అభ్యసనంలోకి చురుకుగా పాల్గొన్నట్టు చేయుటకు ఉపాధ్యాయుని ఈ కింది బోధనా పద్ధతి ఎక్కువగా దోహదం చేస్తుంది. ఏ పద్ధతి? వృత్య పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 149. చిత్రం, పటం మధ్య పోలికలకు సంబంధించి ఈ కింది వాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి. 2 దృశ్యాలు ఉపకరణాలు, రెండిటిలోనూ రంగులుంటాయి, 2 భూతకాలానికి వర్తమానానికి చెందిన అంశాలను తెలియజేస్తాయి, రెండింటిని రేఖాపటాలుగా తయారు చేయవచ్చు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. సరైన సమాధానం ఏంటిది? ఇక్కడ ABCD ఆల్.
ఏబిసిడి ఏంటిది ఏబిసిడి ఆల్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150 లాస్ట్ క్వశ్చన్ అండి. లాస్ట్ క్వశ్చన్ ఫేవరెట్ క్వశ్చన్. ఏమన్నారు ఇక్కడ? విద్యా ప్రమాణాలు మరియు అభ్యసన సూచికలకు సంబంధించి జాబితా ఏలో ఇచ్చిన వాటిని జాబితా బిలోకి వచ్చిన వాటితో జతపరచండి అన్నాడు. ఏని బితో జతపరచమన్నాడు అన్నమాట. చూద్దాం. పూట నైపుణ్యాలు, ప్రశంస సున్నితత్వం, సమాచార నైపుణ్యాలు, విషయ అవగాహన, జంతువులు మొక్కల పట్ల దయ కలిగి ఉండటం, వర్గీకరణ కారణాలు చెప్పడం, బొమ్మలు గీయట మరియు భాగాలు గుర్తించడం, సేకరించిన వస్తువుల ప్రదర్శన వాటి గురించి వివరించడం. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? కరెక్ట్ ఆన్సర్ ఏమన్నారు ఇక్కడ? ఫస్ట్ వన్ ఏంటిది? ఏని 3తో కలిపారన్నమాట. ఏ 3, బిని 1తో కలిపారు, మరియు సిని 4తో కలిపారు, మరియు డిని 2తో కలిపారు. ఏవి దేంతో మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఏదన్నట్టు క్వశ్చన్ మనము రాసుకోవాలి ఖచ్చితంగా అండి, నెగ్లెక్ట్ చేయకూడదు. ఆప్షన్ ఏ నైపుణ్యాలు, పట నైపుణ్యాలు దేంతోటి? బొమ్మలు గీయుట మరియు భాగాలు గుర్తించడంలో ఇది దోహదపడతాయి. ఓకే, సో థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. పట నైపుణ్యాలు దేనికి? బొమ్మలు గీయటం మరియు భాగాలు గుర్తించడంలో దోహదపడతాయి. నెక్స్ట్ ప్రశంస సున్నితత్వం. ప్రశంస సున్నితత్వం అనేది జంతువులు మొక్కల పట్ల దయ కలిగి ఉండటం. నెక్స్ట్ దాని తర్వాత సమాచార నైపుణ్యాలు. ఏంటి? సేకరించిన వస్తువుల ప్రదర్శన వాటి గురించి వివరించడం. దాని తర్వాత విషయ అవగాహన ఏంటిది? వర్గీకరణ కారణాలు చెప్పటం. ఇదండి మన యొక్క క్వశ్చన్ పేపర్. ఇది ఈ క్వశ్చన్ల గురించి 4 క్వశ్చన్లు అయితే కంపల్సరీ తయారు చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచండి, అర్థం చేసుకోండి, రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాసుకోండి. ఓకే, ఇదండి మన యొక్క క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు మొత్తం క్వశ్చన్ పేపర్ల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. నేను చెప్పింది మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే మీ ఇష్టం అండి. సో ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి క్వశ్చన్ 2024, 2025, 2026కి సంబంధించినటువంటి అన్ని కీ పేపర్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని కీ పేపర్లను మీరు చూడండి ఒకసారి, అర్థమవుతుంది. సరే, కీ పేపర్ ఎందుకంటే ఉన్నటువంటి క్వశ్చన్ల గురించి తిప్పి అడిగే అవకాశం ఉంటుంది, కాబట్టి మనం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాం.